15 years జర్నీ నియర్లీ, Yeah, 14. ఆల్మోస్ట్ 15 years కంప్లీట్గా వస్తుంది కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నేను హీరో అవుతానని అనుకోలేదు సార్. యాక్చువల్లీ అసలు అనుకోలే. నేను క్రికెటర్ అవుతాను అనుకున్నా. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ క్రికెటర్ అండ్ లేదంటే ఇంటూ బిజినెస్ ఏదో అనుకున్నా. 10th 11th క్లాస్లో నేను ఒకసారి డ్యాన్స్ వేసాను లారెన్స్ మాస్టర్ గారి దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. హాలిడేస్లో బోర్ కొడుతున్నాను, ఏదైనా నేర్చుకుంటానని చెప్పి డ్యాన్స్ నేర్చుకున్నాను. ఎప్పుడైతే డ్యాన్స్ నేర్చుకున్నానో నా డ్యాన్స్ చూసి చిరంజీవి గారి సాంగ్ దాయి దాయి దామ, ఆ సాంగ్లో నా డ్యాన్స్ చూసి డాడీ అన్నారు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నావు అని. దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ చేశారు డాడీ కళ అని. దాంట్లో నేను కొడితే కొట్టాలరా 6 కొట్టాలరా సాంగ్ ప్రాక్టీస్ చేసి ఆన్ స్టేజ్ పెర్ఫామ్ చేశాను. ఆ సాంగ్ చూసింది అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన స్టేజ్లో కూర్చున్నారు, అది చూశారు డ్యాన్స్ చూసి. నేను వెళ్ళి లాస్ట్లో చిరంజీవి గారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటే డాడీ ఎదురుకుండానే చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు, సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే బాగా గ్రూమ్ చేయి, 100% మంచి హీరో అవుతాడని ఆయన చెప్పారు. ఓకే. సో అప్పటి నుంచి అది సీరియస్గా తీసుకుని ఓకే సినిమాలు ట్రై చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఇంకా నేను ట్రైనింగ్ అని చెన్నైలో పాండ్యన్ మాస్టరు అలాగే చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. కాదు, మీ ఫ్యామిలీ అంతా సినిమా వాళ్ళే కదా, చిరంజీవి గారు చెప్పేంతవరకు ఆలోచన రాకపోవడానికి రీజన్ ఏంటి? అంటే దే వర్ ఇన్ దట్ ఎంకరేజింగ్ అండి. అంటే వాళ్ళ కష్టాలు చూశారు కదా, సో వాళ్ళకి ఎందుకు రా బాబు హ్యాపీగా సినిమాలు ఎందుకు నీకు, హాయిగా నువ్వు ఇది చేసుకో లేదంటే చదువుకోవాలి ఎందుకు అని. బేసిక్గా మనం కొంతమంది ఉంటాం కదా సార్. అంటే మన ఇంట్లో సడన్గా ఎవరైనా సరే సినిమాల్లో వస్తానంటే ఒకళ్ళు పాజిటివ్గా ఉంటారు, ఒకళ్ళు నెగిటివ్గా ఉంటారు. ఎందుకులే కష్టాలు పడ్డా మనం ఇంత చూసాం అంత చూసాం వద్దని.